ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైన స్థితిలో వచ్చినాను కానీ మనం కదల్చబడకుండా మనం ధైర్యంగానే ఉంటాం, వాటిని జయిస్తాం. యోబుని చూడండి, యోబుని చూసినప్పుడు యోబు యొక్క పరిస్థితి ఎంతో భయంకరంగా ఉన్నప్పుడు, యోబు ఒక మనిషి జీవితంలో జరగకూడనివన్నీ యోబు జీవితంలో జరిగాయి. కలలో కూడా మనం ఊహించలేము ఇవన్నీ జరుగుతాయని. కలలో కూడా మనం ఊహించలేము, రైట్? జోబ్స్ లైఫ్ ఇస్ ఎ ఎగ్జాంపుల్. అన్నీ పోగొట్టుకున్నాడు, ఆ బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ చిల్డ్రన్, హీ లాస్ట్ హిస్ ప్రాపర్టీ. ఆయన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, అదేవిధంగా అతను సంపాదనని పోగొట్టుకున్నాడు, అదే విధముగా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఒక మనిషి జీవితంలో జరగకూడనివన్నీ యోబు జీవితంలో జరిగాయి. మనం మన జీవితంలో ఉన్న కష్టాలే పెద్దవని అనుకుంటామేమో, మనకంటే 100 రెట్లు ఎక్కువ కష్టాలు యోబుకు వచ్చాయి. ఎంత అంట? 100 రెట్లు, 100 times మోర్ ట్రబుల్స్ కేమ్ ఆన్ జోబ్, నాట్ 1 or 2. ఇది ఒకే రోజు జరిగాయి అన్నీ. మళ్ళీ చూడండి, మన యోబు గ్రంథం ప్రాపర్గా చదివితే, జాగ్రత్తగా మీరు చదివితే, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బంది ఒకే రోజు వచ్చాయంట. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విత్ ఇన్ 1 day. ఆ రోజు ఉదయం లేచేటప్పుడు సంతోషంతో లేచిన యోబు ఆ రోజు నైట్ నిద్రపోయేటప్పుడు సంతోషంగా నిద్రపోలేదు. ఎందుకనంటే ద నైట్ వాస్ నాట్ సేమ్ లైక్ ద డే ఫర్ జోబ్ దట్ డే. ఒకే రోజు ఇవన్నీ జరిగితే ఎవరిది తప్పని అంటాం మనం? ఎవరిది తప్పు అంటాం? మనుషులు ఏమంటాం? దేవుడిదే తప్పని అంటాం, అవునా కదా? ఒకే రోజు ఇవన్నీ జరిగితే, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విత్ ఇన్ 1 day, ఒకే రోజు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా దేవుడు తప్పు అని అంటాం. కానీ యోబు అసలు దేవుడికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీకు కష్టాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు. యూ మే హ్యావ్ ట్రబుల్స్ బట్ నాట్ గ్రేటర్ దెన్ జోబ్. మీకు కష్టాలు ఉండొచ్చు కానీ యోబు కంటే ఏం పెద్దవి కావు. ఇక్కడ మనం చూస్తున్నాము, అలాంటి పరిస్థితులలో, మనకున్న ఇబ్బందికర పరిస్థితులలో, మనకున్న కష్టాల మధ్య, వ్యాధుల మధ్య, రోగాల మధ్య, అప్పుల మధ్య మనం చేయాల్సింది ఏంటిదంటే ఆయనని నమ్మడం మాత్రమే. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ మై ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ఈజ్ ట్రస్టింగ్ ద లార్డ్. ఆయనని నమ్మడం, మనము కదల్చబడము. హల్లెలూయా. అప్పుడు యోబు కదల్చబడలేదు. ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినాను కూడా యోబు పడిపోలేదు. ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాను కూడా అతను గట్టిగా నిలబడ్డాడంట. హీ స్టూడ్ స్ట్రాంగ్. గట్టిగా నిలబడ్డందువల్ల మనం చూస్తున్నాము దేవుడు అతనికి 2 అంతల ఆశీర్వాదాలు ఇవ్వడం మనం చూస్తున్నాం.